ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ కోరుతోందని బుధవారం సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ లోని ఎస్పీఎస్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ రాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 350 మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ప్రధాన సైబర్ మోసాల గురించి వివరించారు. ఈ తరహా మోసాల్లో మోసగాళ్లు సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, సైబర్ పోలీస్ అధికారులమంటూ నకిలీలుగా వ్యవహరిస్తారని, దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ టెర్రరిస్టులతో లింక్ ఉందంటూ, మనీ లాండరింగ్ కేసులతో పేరు ఉందంటూ భయపెట్టే సందేశాలు పంపిస్తారని తెలిపారు. అకౌంట్ ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పిన అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని మోసం చేస్తారన్నారు. ఇక ఈ మోసాల్లో విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కంపెనీలు విదేశీ ఉద్యోగ అవకాశాలంటూ వాగ్దానాలు కల్పిస్తారని, ఈ మేరకు వాటి ప్రాసెసింగ్ ఫీజులు, ఛార్జీలు, వీసా ఖర్చుల పేరిట డబ్బులు అడుగుతారని తెలిపారు. ఆ తర్వాత వారికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ పనిచేయదు లేదా ఉద్యోగం కూడా లభించదన్నారు. ఈ విషయం పట్ల ఏదైనా అనుమానం ఉంటే పోలీసులు ఏ క్షణమైనా ఫోన్ ద్వారా డబ్బులు అడగరని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఇక అధికారిక వెబ్సైట్లలో మాత్రమే ఉద్యోగ అవకాశాలను పరిశీలించాలని, ముందస్తుగా ఎలాంటి డబ్బులు చెల్లించొద్దని, గుర్తు తెలియని రిక్రూట్మెంట్ ఏజెన్సీలను విశ్వసించొద్దని తెలిపారు. స్మార్ట్ ఫోన్ అలవాటు, సోషల్ మీడియా మరియు ఆన్లైన్ గేమ్స్ పట్ల అధిక ఆసక్తి ఉండడం వల్ల పరీక్షల్లో దారుణమైన ఫలితాలు, ఇక మానసిక ఒత్తిడికి దారితీస్తుందన్నారు. ఇంటర్నెట్ కు బానిసై ఆన్లైన్ గేమ్స్, రీల్స్, డ్రగ్స్ సంబంధిత గ్రూపులు డార్క్ వెబ్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వీటిపై తల్లిదండ్రులు, టీచర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇక రోజువారీ స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలని, వీటికై పేరెంటల్ కంట్రోల్ యాప్లు ఉపయోగించి వాస్తవ జీవితంలోని సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నారు. సోషల్ మీడియాలో బాలికలు, మహిళలు ఎక్కువగా బాధితులవుతున్నారని, అజ్ఞాత వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి వ్యక్తిగత సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తారన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత సమాచారం ద్వారా సైబర్ స్టాకింగ్, బ్లాక్మెయిల్ చేస్తారని, సైబర్ స్టాకింగ్ కోర్టు నేరంగా పరిగణించబడుతుందన్నారు. వేధింపులకు గురైనట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1930, సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrimepolice.gov.in, సైబర్ ఫ్రాడ్ రిజిస్టర్ వాట్సాప్ నెంబర్ 8712672222 ఈ నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో 350 మంది విద్యార్థులకు సైబర్ భద్రతపై చైతన్యం కలిగించారు. యువత సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పీ సుదర్శన్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గోపాల్, మహబూబ్ నగర్ రూరల్ సిఐ గాంధీ నాయక్, ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ రవి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నలభై 50 లక్షలు కావాలని చెప్తున్నాడు. ఏం చేయాలంటే మీరు డాక్టర్ ఇట్స్ మ్యాట్ కనుక్కోండి. వరంగల్ జరిగింది జస్ట్ 1 month బ్యాక్. అయితే మేము ఇమీడియట్గా చెప్పాము, డిజిటల్ అరెస్ట్ లేదు, పాడు ఏం లేదు, మీ వాళ్ళు కుదరదంతా ఆ ల్యాప్టాప్ ఆఫ్ చేసి బయటకు వచ్చేసేమని చెప్తే అక్కడికి కూడా వాళ్ళకి నమ్మబుద్ధి కాలేదు. ఏదో పోలీసు వాళ్ళు చెప్తుందని నీకు గట్టిగా చెప్తే ఆ లోకల్ పోలీసులను పంపించి ఇంటికి పంపించి ఆ ల్యాప్టాప్ అన్ని కూడా దిక్కువచ్చినాం. మంచి అంత భయపడిపోతున్నాడు డాక్టర్. అంటే ఒక దశలో ఏమైందంటే బాగా అమౌంట్ అమౌంట్ మనకి అక్యుములేట్ అవుతుంది. అంతేమాత్రం కొంత బ్లాక్ అమౌంట్ ఉంటుంది. ఎవరు మన మీద ఇన్కమ్ ట్యాక్స్